జేటీవీ న్యూస్ స్వాగతం. తిరుపతి నగరంలోని రోటేరియా క్లబ్ నందు రోటేరియన్స్ మరియు పారిశ్రామికవేత్తలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గొప్ప పారిశ్రామికవేత్తగా అవార్డు పొందిన దొరా ప్లాస్టిక్ కంపెనీ అధినేత కేశవుల్ నాయన్ని, రోటేరియా క్లబ్ ప్రెసిడెంట్ మరియు డాక్టర్ లింగుట్ల దుర్గా ప్రసాద్ మురళి తదితరులు సన్మానించారు. సెక్రటరీ జయరామ్ ప్రసాద్ గారికి మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలు ఉద్యోగరామ్ గారికి, డాక్టర్ రమేష్ గారికి, కృష్ణారెడ్డి గారికి, నాగార్జున గారికి, ఇంకా చాలా మంది కొంతమంది పేర్లు లేవు. అందరికీ పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం మీరు నన్ను పిలిచి ఈరోజు ఈ విధంగా చేస్తున్నారు. చాలా సంతోషం. 86లో మా విలేజ్ చాలా లోపల ఉంటాం. తిరుపతికి 25 కిలోమీటర్లు. ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. అప్పుడు చాలా దూరం 3-4 కిలోమీటర్లు వెళ్ళి కూడా బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విధంగా ఒక చిన్న మిడిల్ ఫ్యామిలీ నుండి వచ్చాం. నేను మా ఇంట్లో మా ఫాదర్ అయితే బాగా చదువుకోమన్నారు. ట్రై చేశాను, చదువుకున్నాం. 10th 9th వరకు కుటుంబాలలో హై స్కూల్ ఉంటే అక్కడ చదువుకున్నాను. తర్వాత తిరుపతిలో 10th క్లాస్ వచ్చి స్టడీ స్కూల్ వచ్చాను ఒక 1 year. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదనేది నేర్చుకున్నాం. అక్కడ ఏం తెలియదు. తర్వాత ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాం. గర్భిణంలో 2 years చేసాం, 2 years చేసాం. వచ్చేసి ఇంటర్మీడియట్ బాగా చదివాం. ఎందుకంటే హాస్టల్లో ఉన్న ఎస్పీ కాలేజీలో హాస్టల్లో ఉన్న వాళ్ళు అందరినీ ఒకరిని చూసి చదువుకున్నాం. కానీ అక్కడ కూడా ఫస్ట్ ఇయర్ ఫెయిల్, మళ్ళీ లాస్ట్ అయితే సెకండ్ ఇయర్ ఫెయిల్. ఇది మనకి ఇంకా ఎక్కువ మన వల్ల కాదేమో మనం చదువుకోవడం అని చెప్పి 86లో ఏప్రిల్ అయిపోయింది ఎగ్జామ్స్. ఆగస్టు సెప్టెంబర్లో సో ఏదో ఒక షాప్ పెట్టాలి అని చెప్పి ట్రై చేస్తే మనం అగ్రికల్చర్ ఫ్యామిలీ నుండి వచ్చాము. సో అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ విధంగా అక్కడ కర్ణాటకలో షాప్ ఉన్నది. అక్కడ షాప్ పెట్టాను 86లో. 87లో నందిపేట డిస్ట్రిబ్యూటర్ తీసుకోవద్దామని చెప్పి వెళ్ళాం. కానీ వాళ్ళు మనకి ఇవ్వలేదు. వేరే వాళ్ళు ఇచ్చున్నారు. సరే నేను మళ్ళీ అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు ఉంటుంది. చాలా సన్నగా ఉన్నాను. సో నేను మళ్ళీ వెళ్ళి నంద్యాలకి అనంతపురం వెళ్ళి తెచ్చాం పైప్స్. అది కూడా ఏంటంటే బస్సు మీద వేసుకొని కట్టలు కట్టి బస్సు మీద వేసుకొని బస్సు మీద అన్ని తీసుకొచ్చి తిరుపతిలో నింపుకొని అమ్ముకునేవాళ్ళు. ఆ విధంగా కష్టపడి ఆ విధంగా బెంగళూరు వెళ్ళి రోడ్ పైప్ బ్లాక్ పైప్ ఉండేది. ఆ బ్లాక్ పైప్ అంతా తెచ్చి బస్సు మీద తీసుకొచ్చి బస్సు మీద దింపి రిక్షా వాళ్ళు దింపి మేము మళ్ళీ నన్ను తీసుకెళ్లి ఆ నైట్ ఆ షాప్ లోనే కొనుక్కున్నాం. షాప్ లో కొనుక్కొని ఈ మున్సిపాలిటీ వాళ్ళ కనెక్షన్స్ ఉన్నాయి ఎక్కువగా. సో అవన్నీ కూడా నైట్ 24 hours సర్వీస్ చేసాం. సో ఆ విధంగా నాన్నగారు మేము అందరం కూడా హార్డ్ వర్క్ చేసాం కాబట్టి మళ్ళీ మాకు నందిపేట డిస్ట్రిబ్యూటర్ మా బిజినెస్ చూసి నందిపేట ఎస్పీ గారు మాకు ఇచ్చారు. మళ్ళీ 88లో ఇచ్చారు. సో 88లో ఇచ్చిన తర్వాత ఆయన స్కూర్తే యాక్చువల్ గా మేము ఆయన్ని చూసిన తర్వాత నేను సన్నగా అప్పుడు వాళ్ళ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ లో నేను చాలా చిన్నవాడిని. నేను బిజినెస్ బాగా ఇచ్చాను. ఆయనకి బిజినెస్ ఇచ్చిన తర్వాత నా యొక్క ఏది చూసి ఆయన బాగా అందరికీ కూడా పరిచయాలు చేసి అన్నం బాగా చూసుకునేవాడు. ఆ విధంగా ఆయన యొక్క స్ఫూర్తితోనే 99లో ఇండస్ట్రీకి వెళ్ళాం. 99లో ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ షాపు రావడానికి కారణం కోరుకున్నాడు ఎలక్ట్రికల్స్ మొదలున్నాడు. ఆయన మాకు కొంత అడ్వైజ్ ఇచ్చాడు. ఆయన లోపల 15 రోజులు ఉన్నాము. ఆయన చెప్పాడు ఇలా చేసుకోవాలన్నా ఇలా చేసుకుంటేనే కరెక్ట్ గా సక్సెస్ అవుతాం, లేకుండా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఆయన కొంచెం సలహాలు ఇచ్చాడు. సో మా ఆయన పలుకున్నారు. మాకేం తెలియదు, లెక్కలు ఏం చేయాలో తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన మొత్తం అడ్వైజ్ ఇచ్చాడు. ఇలా మీరు చేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా మళ్ళీ 99 వరకు కూడా ట్రేడింగ్ లో నేను ఉన్నాను. ఇప్పుడు కూడా నాన్నగారు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ట్రేడింగ్ ఉంది. కేసు అవార్డుగా సంపాదించు అని చెప్పి కర్ణాటకలో ఉన్నాం. ఇప్పుడు రాయచూరు మార్చాం. ఇక్కడ ఆయన కూడా చూసుకుంటూ ఉంటారు. నేను 99లో డిస్పోజల్ ఏం కంపెనీ పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటే డిస్పోజల్ కప్స్ అనేది మేము ఒకసారి సిడీకి పోతున్నాం. ట్రైన్ లో చూసాం. చూసి సో ఇది బాగానే ఉన్నట్టుంది మార్కెట్ అని చెప్పి చూసి డిస్పోజల్ కప్స్ పెట్టాం. బాగా సక్సెస్ అయ్యాం. తర్వాత డిస్పోజల్ సిలిండర్స్ 2003లో స్టార్ట్ చేశాం. ఆ తర్వాత నంబర్ 1 ఫ్యాబ్రిక్ అని చెప్పి షాపింగ్ మాల్స్ లో బ్యాగ్స్ ఇచ్చారు. అక్కడ
ఎన్ఎస్ఎస్ ప్రోడక్ట్ ని స్టార్ట్ చేసాం. ఈ విధంగా ఒక 4 కంపెనీస్ ని అంచులంచులుగా స్టార్ట్ చేసి 650 మందికి ఈ రోజు ఉపాధి కల్పిస్తున్నాం. దానికి మొత్తం మా ప్రసాదం గారు నేను ఎదగడానికి కొంత ఆయన కూడా ఒక చిన్న ఇది చేసేది. ఎందుకంటే ఎవరు నాకు తెలియదు. నందకిషోర్ గారు అని చెప్పి ఒక ట్రైన్ లో వస్తున్నాను. ఆయన మా కంపెనీకి ఇన్స్పెక్షన్ వచ్చాడు. ఆయన నాకు తెలియదు. నాకు తెలియక అన్న కూడా పరిచయం లేదు. నాకు తెలియక అన్నగారు కూడా ఆయన చెప్పారు. మా వాడు సరే మీరు వెళ్ళి నాకు ఆయనకి హెల్ప్ చేయమని చెప్పారు. సరే ఆయన నాకు తెలియకుండా అక్కడ కలిసాము. అది దేవుని అనుకున్నాం. జనరల్ గా మేము ఎప్పుడు కూడా కష్టాన్ని అనుకున్నాం. దేవుని అనుకునే ఈ రోజు ఈ స్థాయికి వచ్చాం. పెద్దలు అన్నగారు మొదటిసారి కూడా చాలా బాగుంది. మరి కేశవ్ నాయుడు చాలా మంచి మనుషులు. ఆ 2 మాటలు బాగా అయిపోతాయి. ఇంకా అంతకంటే ఏం కావాలంటే ఒక కంపెనీ సక్సెస్ అయ్యేదానికి. తర్వాత ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కేశవ్ నాయుడు ప్రోడక్ట్స్ అన్ని మెడికల్ గానే రిలేటెడ్ ఉన్నాయి. ఒక సిరింజెస్ అయితేనేమి డెఫినెట్లీ మెడికల్ డిస్పోజబుల్ సిరింజెస్ మంచి ప్రోడక్ట్, మంచి డిమాండింగ్ ప్రోడక్ట్. తర్వాత డిస్పోజబుల్ కప్స్ హైజీన్ తో రిలేటెడ్, డే బై డే ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ ఉండదు. కావున ఇటువంటి మంచి ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ పీవీసీలో డిస్పోజబుల్ ప్రోడక్ట్స్ ఒక హైజీన్ కు మెడికల్ కు రిలేట్ చేసుకునే ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే అవి కష్టపడి పనిచేసే వాళ్ళకు దట్ షుడ్ బి డెఫినెట్లీ సక్సెస్. కాకపోతే ఇంకా ఇండస్ట్రియలిస్ట్ లో నాకు తెలిసిన నా మిత్రులుగా ఉండే వాళ్ళంతా చాలా హంబుల్, పొలైట్, చాలా ఔదార్యంగా ఉంటారనే దానికి మా దుర్గాప్రసాద్ గారు ఇక్కడ తమ్ముడు కేశవ్ నాయుడు గారు. కాబట్టి వీళ్ళిద్దరూ చాలా కష్టపడి వచ్చిన వాళ్ళే. ఎవరైనా కూడా ఇంకొకటి స్పూన్ ఫీడింగ్ తో ఎక్కడో పెద్దగా మనము రిచ్ బార్న్ అలా ఉండి ఏ టాటా కంపెనీకో ఏ బిర్లా కంపెనీకో మనం వారసులుగా ఉండి దాన్ని డెవలప్ చేసుకుంటే అంత గర్వంగా ఉండదు. ఇప్పుడు కూడా ఒక స్మాల్ దీని నుంచి ఒక ఎయిమ్ డ్రీమ్ పెట్టుకొని బయటకు వెళ్తే ఇప్పుడు కేశవ్ నాయుడు తీసుకున్నట్టే there was a day when I started my clinic in Kollagunta Road and I was waiting sometimes did I do good thing or bad thing అని చెప్పి అలా హాస్పిటల్ ఎవరో స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేశారు. అన్న రోజులు కాకపోతే అకాడమిక్ ఇంటర్ కాబట్టి ఈ రోజుకి ఈ స్టేటస్ వెళ్ళామంటే ఎవరిబడి నేను కూడా పల్లె నుంచి వచ్చినోడే, కేశవ్ నాయుడు పల్లె నుంచి వచ్చినోడే, ప్రసాద్ అందరం కూడా ఇలా. కాబట్టి తర్వాత ఇంకేంటంటే మా సాహితీపరంగా కానీ ఎడ్యుకేషన్ గా కానీ ఒక ఇండస్ట్రీగా కానీ మన తిరుపతి మన ప్రాంత వాసులకు ఒక అవార్డు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం. అటువంటి TV5 బిజినెస్ అవార్డు మీరు చూశారు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇచ్చారు. మరి అటువంటిప్పుడు మన తిరుపతి కేశవ్ నాయుడు రావడము చాలా మంచి మనిషి అనేది ఒక ఉదాహరణ. ఎందుకంటే నేను దాదాపు ఒక సంవత్సరం కింద అనుకుంటా గ్రాండ్ రీచ్ లో చాలా పెద్ద డిన్నర్ ఇచ్చాను. ఒక పెద్ద మీటింగ్ పెట్టాను. 5-6 చాలా హైయెస్ట్ అందరూ పొలిటికల్ పార్టీస్ అంతా కల్లా రామచంద్ర నాయుడు, భోజ గోపాలకృష్ణారెడ్డి గారు, కల్లా రామచంద్ర నాయుడు గారు చాలా మంది ఉన్నారు. రమేష్ కేశవ్ నాయుడిని పిలిచి డయాస్ కన్నాడు. కేశవ్ నాయుడిని పిలిచి డయాస్ పెట్టమన్నాడంటే ఆయన ఎవరిని ఏమి అడగడు, మీడియాకు దూరంగా ఉంటాడు. అట్లాంటి ఆయన చెప్పారంటే అప్పుడే తెలిసింది కేశవ్ నాయుడు ఎంత గొప్ప మనిషి. వీళ్ళంతా చాలా సింపుల్ గా కనపడతారు. దుర్గాప్రసాద్ గారు, కేశవ్ గారు చాలా ఉద్యోగులు గొప్పవాళ్ళు. కాబట్టి ఈ సందర్భంగా మనం కేశవ్ నాయుడిని మన రోటరీ క్లబ్ తరఫున సన్మానం చేయించుకునేది ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఇంకా అందరికీ ఇండస్ట్రియలిస్ట్ కూడా డెఫినెట్ గా అందరి సపోర్ట్, ఇండస్ట్రీ, హెల్త్, మన ఇవన్నీ ఎడ్యుకేషన్ అన్ని ఇంటర్ రిలేటెడ్. మన తిరుపతి వాసులందరికీ మనం సపోర్ట్ ఇద్దాము. సో మీ అందరి తరఫున ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం. చాలా చిన్నతను మాకన్నా చాలా లేట్ గా ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. కాకపోతే మమ్మల్ని దాటి చాలా చాలా ముందుకు వెళ్ళారు. అంటే వాల్యూమ్స్ గురించి కాదు మేము మాట్లాడేది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అండ్ ఒక్కోసారి నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది, హౌ ఈజ్ మేనేజింగ్ దిస్ షో అన్నది. పర్టికులర్ గా ఈ బ్యాంకర్స్ తోటి అతను డీల్ చేసే విధానం, క్రెడిబిలిటీ డెవలప్ చేసుకుంటాం. దాంట్లో కేశవ్ నాయుడు గారు మాత్రం మా అందరినీ మించిపోయారు ఆయన. రెండోది లాస్ట్ 3 years అతను స్ట్రగుల్ అయింది పర్టికులర్ గా పవర్ వ్యాపారంలో. అతను తీసుకున్న స్టెప్స్ కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి జెన్సెట్స్ కొనటం. అంటే ఐ థింక్ తను చాలా డబ్బు కూడా నష్టపోయి ఉంటాడు కాస్టింగ్ ప్రకారం. బట్ ఆ కాస్టింగ్ కూడా పట్టించుకోకుండా క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేయడం వల్ల అతను సస్టైన్ చేయడు. పొలిటికల్ వ్యవహారాలు నాకు నచ్చవు, నేను జరుపుతున్నాను, నీకు ఎందుకైనా లేదన్నా నేను నాకు ఇంట్రెస్ట్ అని ఆయన దారానికి నా దారి బట్ ఇండస్ట్రీ వైజ్